हरीश लेवाल अंदर వచ్చి రానాయలు ఐదుగురు వచ్చిరా భారతి చిన్న గంగాధర్ రాడ్ సాబ్ చూడాడు ఉమేష్ రావు ఇది ఓకే ఉండేటి మల్లేశం అమరు ఓకే మంజుల ఇట్లా ఇది వస్తున్నాం కానీ ఓకే రైట్ ఓకే చలో నర్స ప్లీజ్ రాలే ప్లీజ్ ఓకే రెండు చేసుకుంటా పిల్లలు లాడ్జ్ పిల్లలు ఉంటాయి కదా చెల్లేదు నీ సెల్ తీసుకో ఫోటో నీ సెల్లా ఓకే అదేవిధంగా రమణ చెప్పినట్టు ఏప్రిల్ 17 నాడు ఏప్రిల్ 27 రోజున వరంగల్లో జరిగే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు మరి మేము జగిత్యాల పట్టణంలో ఒక సమావేశం ఏర్పరచుకొని మేమందరం కూడా కలిసికట్టుగా 48 వారాల నుండి పెద్ద స్థాయిలో ఈ సభను విజయవంతం చేసే విధంగా ముందుకోతామని, అదేవిధంగా వసంత గారు రమణ గారి నాయకత్వంలో పార్టీ నియోజకవర్గ స్థాయి కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటామని తెలియజేసుకుంటూ నమస్కారం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు 10 సంవత్సరాల నుండి మొన్నటి వరకు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది. మనం ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాస్తవమే, ఈ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నిలబెట్టుకుంటలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే నీళ్ళకు కరువు వచ్చింది, రైతుకు కరువు వచ్చింది, యూరియాకు కరువు వచ్చింది, చెప్పినటువంటి హామీలు ఒక్కటి చక్కగా అమలు చేస్తుంది. అదేవిధంగా తండ్రి స్థానంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే మరి తల్లి స్థానంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా సమాన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాల్లో అన్నింటినీ కూడా ఒక తల్లి స్థానంలో సమానంగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఏదైతే ఈ వర్షాల వడగళ్ళ వానకు నష్టపోయినటువంటి రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి వీళ్ళు అమలు చేస్తానని చెప్పి చెప్తా ఉంటారు. కాకపోతే ఎక్కడ కూడా సక్రమంగా అమలు చేస్తే లేరు. ఎప్పుడైనా కూడా మండల్ యూనిట్గా తీసుకుంటే రైతన్న నష్టపోయే అవకాశం ఉంటుంది. గ్రామాన్ని యూనిట్గా తీసుకొని దాన్ని సక్రమంగా అమలు చేసినట్టయితే మరి పెట్టుబడి మీద పడకుండా ఆ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా ఆర్థికంగా మరి తోడ్పాటు అందించినట్లయితే, కాబట్టి దీనికి పూర్తిగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా బాధ్యత వహించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చూసినట్లయితే ఎక్కడ కూడా పాలనలో మరి పూర్తి స్థాయిలో 15 నెలల సమయంలోనే మరి వ్యతిరేకత మూటగట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కూడా మరి ప్రజలు వాళ్ళ వ్యతిరేకపడుతున్నారు. కనీసం మరి నిండు అసెంబ్లీలో ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మా బీఆర్ఎస్ పార్టీ పెద్దల మా మండలి సభ్యులు శాసనసభ్యులు మాట్లాడితే కూడా నిన్న జరిగినటువంటి మరి సునీతా లక్ష్మారెడ్డి గారు మాట్లాడితే సమస్యల మీద స్పీకర్ గారు ఒక గౌరవప్రదమైనటువంటి సీట్లో కూర్చొని ఒక స్పీకర్ గారు మాట్లాడాల్సిన మాటలు చాలా బాధాకరం. ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో చూసినట్టయితే మనసు కలిసివేసింది. అంటే మీరు మాట్లాడింది జాలిగా అని చెప్పేసి మైక్ కట్ చేస్తే ఒక స్త్రీని ఏ విధంగా అవమానిస్తున్నారో మనము కళ్ళతో చూస్తున్నాం. ఇది నిజంగా కూడా ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నామా అనే
అని చెప్పేసి బాధ అనిపించే విధంగా ఆనాడు సబితా ఇంద్రారెడ్డి గారిని అదే విధంగా చేశారు. ఏదైనా ఉన్న రాజ్యాంగం కల్పించిన ఈ హక్కులను కాలరాస్తూ మరి సభానాయకుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి శాసన మండలి శాసనసభను మరి గౌరవించాల్సినటువంటి వాళ్ళే ఈ విధంగా అవమానపరచడం నిజంగా కూడా మా మహిళల పక్షాన ఖండిస్తూ, అదేవిధంగా పెద్దలు చెప్పినట్టుగా నిన్న హైదరాబాద్ మహానగరంలో రైల్లో ఒక యువతిని మరి పట్టపగలే మానభంగం చేయబోతే మరి రైల్లో నుంచి మరి వాళ్ళు దూకి నిన్న ఆసుపత్రి పాలు కావడం జరిగింది. నిన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు కవిత గారు కూడా మాట్లాడడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మొత్తం మంది వెళ్ళి గాంధీ హాస్పిటల్లో కూడా చూసి వాళ్ళని పరామర్శించి అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అంటే ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇలాంటి దురదృష్ట సంఘటనలు జరుగుతూ ఉంటే నిజంగా కూడా స్వతంత్రం వచ్చిందా? మరి ఇప్పుడు పట్టపగలే నిన్న న్యాయవాదిని కూడా చంపేసారు. మరి ఇవాళ ఈ యొక్క దేశంలో మన రాష్ట్రంలో మరి మహిళలకు రక్షణ లేదు అని చెప్పేసి భయం వేస్తుంది. మహిళలను మరి చదువు పంపించాలన్నా, ఏ రకంగా కూడా బయటకు పంపించాలన్నా తల్లిదండ్రులు మరి కంటికి కునుకు లేకుండా మరి ఇవాళ నిద్రపోని పరిస్థితుల్లో ఇవాళ తల్లిదండ్రులు ఉండాల్సి వస్తుంది. ఆనాడు కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాలు నిశ్చింతగా హాయిగా ప్రశాంతంగా ఉన్నది తెలంగాణ. ఇవాళ మరి ఇటువంటి హత్యలు జరగడం నిజంగా కూడా దురదృష్టకరంగా భావిస్తూ ఉన్నాం. ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతు 2 లక్షల రూపాయల రైతుల అప్పుల మాఫీ చేస్తా అంటే మా నాయకుడు కేసీఆర్ గారు వెంటనే సంబంధించిన ఆర్థిక శాఖను బ్యాంకర్స్తోని మాట్లాడినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే దాదాపు 50,000 కోట్ల రుణాన్ని మాఫీ చేసే ప్రస్తుతం చెప్పడం జరిగింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో కేవలం 25 లక్షల మందికి 30,000 కోట్ల విధంగా అది లెక్కల పరంగా జరుగుతుంది. ఏ గ్రామంకి వెళ్ళినా కానీ, ఏ బ్యాంక్కి వెళ్ళినా కానీ, ఏ సింగిల్ విండోకి వెళ్ళినా కానీ స్పష్టంగా లెక్కలు చెప్తుంది. దాదాపు 30-40% రైతులకు నేటి వరకు రైతుల అప్పుల మాఫీ జరగలేదు. రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమీకరించిన పరిస్థితులలో దాన్ని ఏదో విధంగా దాటవేసే ప్రయత్నంతో ముందుకెళ్తుందే కానీ స్పష్టత మాత్రం ఇవ్వడం లేదు. అది అసంపూర్తి రైతు అప్పుల మాఫీ అనేది స్పష్టంగా తెలియజేస్తుంది. సో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఈరోజు తీర్పును ఇస్తుంది అనే ఒక అసభావాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేస్తుంది. సో దాన్ని ఎట్లా చూడొచ్చు? దాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా? ఆల్రెడీ పార్టీ మార్పిడి చేసినటువంటి వాళ్ళను చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలని చెప్పనేది బీఆర్ఎస్ పార్టీ కోర్టులో కేసు వేయడం జరిగింది. న్యాయస్థానాలు ఈ ఏదైతే పార్టీ మరటువంటి శాసనసభ్యులు అర్హత వేయాలనేదే మా పార్టీ ప్రధాన ధ్యేయం. తిరిగి తీసుకోవాలనేటువంటి ఆలోచన రాష్ట్ర పార్టీకి లేదు. అటువంటి ఆలోచనతో పార్టీ ముందుకెళ్ళదు. 10 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ టచ్లో ఉన్నారు. అవన్నీ ఊహాగానాలు బయట వచ్చేట్లే కానీ పార్టీ పరంగా మా నాయకులు స్పష్టం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ సమావేశంలో, బీఆర్ఎస్ స్టేట్ పార్టీలో ఎవరైనా మాట్లాడినా కానీ అటువంటి వాటికి అవకాశం ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాల్సిందే. పార్టీకి ప్రతి నాయకుడు, కార్యకర్త, సభ్యుడు ఉండవలసిందని చెప్పని ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి మీద చట్టసభ ఎన్నికల మీద మరింత గుర్తున్న ప్రయత్నం చెప్పనేది మా నాయకుడి యొక్క ఆలోచన. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నమస్కారాలు. మాకు వచ్చినటువంటి విజ్ఞాపనలలో కొన్ని సీఎం రిలీఫ్ ఫండ్లను ఈరోజు పంపిణీ చేసుకున్నాం. వాళ్ళకి ఇంత అది ఆర్థికంగా దోహదపడతామని చెప్పని గత 30 ఏళ్ళుగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు అనేటివి జగిత్యాలకు పెద్ద మొత్తం సాధించుకుంటున్నాం. ఒకనాడు ఆరోగ్యశ్రీ లేకముందు అటు సీఎం రిలీఫ్ ఫండ్, పిఎం రిలీఫ్ ఫండ్, స్టేట్ ఇల్నెస్ ఫండ్ అనే విధంగా ఒక వ్యక్తికి పెద్దగా అనారోగ్యం పాలైనా కానీ మొత్తం ఇప్పించినటువంటి అనుభవాలు కూడా మనకు ఉన్నాయి. దానికి అనుగుణంగా జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో పెద్ద ఎత్తున నాటి నుంచి నేటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. మధ్యలో మేము ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పెట్టి కూడా ఒక 30,000 కుటుంబాలకు ఈ ప్రాంతంలో ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పించడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని వినియోగించుకోవడం వల్ల మళ్ళీ దాన్ని మేము కొనసాగించలేకపోయినాం. ముందు ఇతరత్ర కార్యక్రమాలు కూడా కొనసాగించాలనేదే మా ధ్యేయం అని చెప్పని తెలియజేస్తూ, నేడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన చూస్తే ప్రధానంగా మొన్న బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంతో మొదలై ఇల్లున్నటికి సమావేశాలు ముగుస్తున్నాయి. ఈ 16 నెలల కాంగ్రెస్ పాలనలో
కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల అమలు గురించి మాట్లాడినా కానీ పథకాలు అరకొరగా నిధులు విడుదలవుతున్నాయి. ప్రభుత్వం వేసినటువంటి పనుల బిల్లులు కూడా మీరు చెల్లిపోయడం లేదు. బయట చూస్తే 20% కమిషన్ అనే విధంగా వినబడుతున్నది. ఇది అత్యంత దారుణం. ఈనాడు కూడా ఈ పరిస్థితి లేకుండా అని చెప్పానంటే వాటికి జవాబు ఇవ్వకుండా దాటేసే పరిస్థితులనే ఉందే కానీ సరైన విధంగా స్పందించాలనే ఆలోచన మాత్రం ప్రభుత్వం కనబడడం లేదు. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వ అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు 1,58,000 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్వల్ప కాలంలో అప్పు చేసిన పాపన పోలేదు. మరి ఆ విధమైన డబ్బులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. ఎన్నికలకు వచ్చినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతర ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం, సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవరాహిత్యంగా కనబడుతున్నది. అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపు 70,000 కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు జరిగింది. అంటే ఇంతటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. చేనేతల ఆత్మహత్యలు దాదాపు 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పని కేవలం 25 లక్షల మందికి వేసినట్టుగానే చెప్తున్నారు. ఇంక 20 లక్షల మందికి ఆ యొక్క పథకాన్ని వర్తింపేసిన అవసరం ఉంది. దాదాపు 30-40% ఏ గ్రామంలో వెళ్ళినా కానీ మాకు రాలేదనే మాట చెప్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇక పూర్తిగా ఇచ్చేసినా మాత్రం అయిపోయిందనే విధంగా వాళ్ళు చేతులు పట్టే పరిస్థితి ఏర్పడ్డది. దానికి తోడుగా ఈ మధ్యన వడగళ్ల వాన రాష్ట్ర వ్యాప్తంగా అటు మహబూబ్నగర్లో కానీ మెదక్లో కానీ ఇతరత్ర జిల్లాలలో అయితే మా మాజీ మంత్రులు, మా ఎమ్మెల్యేలు, మా పార్టీ పరంగా ఉన్న నాయకత్వం ఇక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో మన మాజీ చైర్పర్సన్ దావసంత గారు, అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా అటు సారంగపూర్ చిత్ర మండలంలో ఉండేటువంటి ఈ వడగళ్ల వాన బాధితులు వ్యవసాయదారులు జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీ యొక్క అసమర్థత వల్ల, మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల, మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది. మేము అటు అసెంబ్లీలో, కౌన్సిల్లో ఏదైతే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం. ఇవాళ చూస్తే మళ్ళీ వడగళ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది. కానీ రాష్ట్రంలో ఉండేటువంటి మంత్రులు కానీ వాళ్ళ నాయకులు కానీ పర్యటించి ఓదార్చి అండగా ఉంటాయని చెప్పిన మాట మాత్రం కనబడడం లేదు. అక్కడ ఇక్కడ కాస్త కూస్త కొంత తిరుగుతుంటారే కానీ రాష్ట్రం అంతా మాత్రం వాళ్ళు తిరిగిన పాపన పోలేదు. నిన్న చూసినాం విశాల పండుగ కానీ కానుకలు తోఫా అనే విధంగా ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు ఆదుకునే పరిస్థితి ఉండే. ఇవాళ ఏ పండుగ కూడా అటు బతుకమ్మ చీరలే కానీ, ఇవాళ ముస్లిం రంజాన్లకు తోఫానే కానీ, అటు క్రైస్తవులుగా కానీ ఇచ్చిన పాపన మాత్రం ఈ ప్రభుత్వం పోలేదు. మానవతకు పోలేనటువంటి ప్రభుత్వంగా మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు గద్దెదిస్తామనేటువంటి భావనలో ప్రజలు కనబడుతుంది. కానీ ఇవాళ మనకు ఉన్నటువంటి ప్రజాస్వామ్యం పరంగా, రాజ్యాంగ పరంగా, ఎన్నికల కమిషన్ అనుగుణంగా మనకు 5 ఏళ్ళకు మన ప్రభుత్వం వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని భరించాలనేటువంటి బాధల ప్రజలిక కనబడుతున్నారు. ఏదేమైనా కానీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ, అటు భారతీయ జనతా పార్టీని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. పార్లమెంట్ జరిగినటువంటి ఎన్నికలలో 16 మంది సభ్యులను, 8 మంది కాంగ్రెస్ వాళ్ళను, 8 మంది బీజేపీ వాళ్ళని ఇస్తే కేంద్రానికి ఒక పైస ఇచ్చిన పాపన పోవడం లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం మీద పోరాడి సాధించుకున్న అనుభవాలు ఉన్నాయి. కనుక జరిగినటువంటి వాటిని మేమన్నీ కూడా సమీక్షించుకుంటున్నాం. మా యొక్క శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాం. 24 సంవత్సరాలు నిండినటువంటి బీఆర్ఎస్ పార్టీగా 25 ఏళ్ళు అడుగుపెట్టబోయేటువంటి 27 ఏప్రిల్ రోజున భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మా శ్రేణులన్నింటినీ కూడా కార్యక్షేత్రంలో ఉంచాలని చెప్పని, ప్రజాక్షేత్రంలో ఉంచి ప్రజల పక్షాన అటు కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల వైఫల్యాల మీద, ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ముందుకు చెప్పనేటువంటి ధ్యేయంతో
పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దానికి అనుగుణంగా సోదరులు కేటీఆర్ గారు నిన్నాక మొన్న కరీంనగర్ వచ్చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉండేటువంటి వేలాది మంది క్రియాశీల కార్యకర్తలకు ఒక దిశాదశ నిర్దేశం చేసి ఆ భారీ బహిరంగ సభను మారుమూల గ్రామంలో ఉండేటువంటి చివరి సభ్యుని వరకు కూడా సమీకరించే విధంగా, తట్టి లేపే విధంగా, ఈ సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టే విధంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్లాలని చెప్పని సంస్థాగతంగా పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాల్లో శ్రీకారం చుట్టడం. మా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గారు ఈ మధ్యన ఇటు కాన్స్టిట్యూన్సీలో వివిధ సమస్యల పట్ల, ప్రజా సమస్యల పట్ల, ప్రధానంగా వడగండ్ల వానలో ఉండేటువంటి రైతాంగాన్ని వారు స్వయంగా కలిసి రావడం జరిగింది. వారి అనుభవాలను వారు తెలియపరుస్తారు.